బ్రేకింగ్ న్యూస్ బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం ముగిసింది. దీంతో ఇప్పుడు మళ్లీ మూసీపై పొలిటికల్ వార్ నడుస్తోంది. మూసీపై సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం దద్దరిల్లుతోంది. మూసీ కంపుపై రాజకీయాలు హీటెక్కాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు 3 నెలల నుండి అక్కడి ప్రజల్లా జీవించాలని సీఎం రేవంత్ ఇటీవల సవాల్ విసిరారు. సవాల్ను స్వీకరించామని బీజేపీ నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే కేవలం ఒక్క రోజుకు మూసీ నిద్రను పరిమితం చేశారు. అదైనా చిత్తశుద్ధితో చేశారా అంటే లేదని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అందుకు బీజేపీ నేతలు నిద్రకు ముందు చేసుకున్న పకడ్బందీ ఏర్పాట్లే కారణమయ్యాయి. దోమలు కుట్టకుండా దోమతెరలు, ఫాగింగ్లు, హిట్ కాయిల్స్ వాడకం చూసి జనాలు ముక్కును వేలేసుకుంటున్నారు. మూసీ సుందరీకరణ కాదు, అది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ దందా అని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రక్షాళన కాదు, ప్రజా జీవితాలు ఛిద్రం చేయడమని చెబుతోంది. అయితే అది మూసీ నిద్ర కాదు, కేసీఆర్ డైరెక్షన్ లో నిద్ర అని కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. బీజేపీ ఒక్కరోజు మూసీ బస్తీ నిద్రతో ఒరిగేదేమీ లేదని తెలిపింది హస్తం పార్టీ. బీఆర్ఎస్ బీజేపీల DNA ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.